హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకదంత ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో వంకాయ కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీకు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కానీ పికిల్స్ కానీ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. ముందుగా వంకాయల్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, తాలింపు గింజలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. అలానే కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వంకాయలను వేసుకొని ఒక 2 లేదా 3 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈలోపు మసాలా అనేది రోట్లో దంచుకుందాం. ధనియాలు, జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. ఇందులో ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. అలానే సాల్ట్, కారం కూడా వేసుకొని బాగా కలిపేలాగా దంచుకోవాలి. అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే మూత తీసుకొని వంకాయలు మొత్తం ఒకసారి గంటెతో బాగా కలుపుకోవాలి. చూసారా, వంకాయలు అనేది భలే కలర్ఫుల్గా మగ్గిపోయాయి. కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో రోట్లో నూరి పెట్టుకున్న పేస్టును కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ అలానే కలుపుకొని ఉంచుకోవాలి. అలానే మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీయాలి. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్న కొబ్బరి పౌడర్ అండి. ఇందులో వేసుకొని బాగా కలిసేలాగా గంటెతో తిప్పుకోవాలి. ఈ కొబ్బరి పౌడర్ ఇలా పొడవుగా చేసుకుంటే అన్నంలో కూడా ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే అండి, వంకాయ కొబ్బరి కారం అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.